నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్పాను, పండంటి కాపురానికి ఎన్ని సూత్రాలు? రెండే. భర్త భార్యను ప్రేమించి తీరాలి, భార్య భర్తకు లోబడి తీరాలి. ఎందుకు ప్రేమించాలి, ఎందుకు లోబడాలి అనే ప్రశ్న వచ్చినప్పుడే ఈ పెళ్ళి పెటాకులైపోతుంది. ఒకవేళ విడాకులు తీసుకోకపోయినా మన బ్రతుకు బజారు పాలై. ఎందుకు దేవుడు ఈ మాట వినుమన్నాడు? ఒకవేళ నీ భర్త అవిశ్వాసి అయినా, నీ భార్య అవిశ్వాసి అయినా విడాకులు ఇవ్వకుండా నువ్వు కలిసి కాపురం చేయని ఎందుకంటున్నాడు అంటే, మీ పిల్లలు పాడైపోతారమ్మా, మీ బ్రతుకు పాడైపోతుంది అని అంటాం. నేను ఎన్నో భార్యాభర్తల కొట్లాటల్లో కౌన్సిలింగ్కి వెళ్ళినా విన్నోళ్ళు ఉన్నారు, విననోళ్ళు ఉన్నారు, నథింగ్ డూయింగ్. వాళ్ళకు పెద్దలు చెప్పిన మాట ఏంటంటే,